ఏజెన్సీదే కీలక భూమిక. తుపాకీ కథన రంగంలో ముందుండేది అడవి తల్లి బిడ్డలే. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని భావించిన వరంగల్ పోలీసు శాఖ ఏజెన్సీ యువతకు ఉపాధి గాలం వేస్తోంది. వరంగల్ జిల్లాలో ప్రధానంగా ఏటూరు నాగరం, మంగపేట, తాడ్వాయి, తుపాకులగూడెం, ములుగు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. నక్సలిజం ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్ కేంద్రంగా కీలక నేతలు ఏజెన్సీలో ఉద్యమాన్ని బలోపేతం చేస్తుంటారు. అటవీ ప్రాంతంలోని యువతను పార్టీలోకి తీసుకుని పోలీసులపై పైచేయికి ప్రయత్నిస్తుంటారు. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలని భావించిన జిల్లా పోలీసు యంత్రాంగం ఏజెన్సీలో చదువుకొని ఖాళీగా ఉంటున్న యువతకు కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. వారికి ఉపాధి మార్గం చూపుతోంది. అర్హులైన అభ్యర్థులకు అధికారులే ఉచితంగా కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు నింపుతున్నారు. పరుగు పందెం, హై జంప్, లాంగ్ జంప్ల నిర్వహణతో పాటు వారికి కావలసిన స్టడీ మెటీరియల్ ను అందిస్తున్నారు. నిరుద్యోగులు ఎక్కడ ఉంటారు, వాళ్ళ కొంత నిరాశ పడతారు. ఈ సిస్టమ్ వల్ల, ప్రభుత్వం వల్ల, సమాజం వల్ల మాకు లాభం లేదు. సో సమాజం వల్ల మాకు లాభం లేదు ఎప్పుడైతే మనసులో ఆలోచన వచ్చింది, అప్పుడు ఏదో ఒక అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడతారు. సో నెగటివ్ థాట్స్ రాకుండా ఏదో ఒక పాజిటివ్ దారి చూపించడానికి ఈ మా తరఫు నుంచి మరియు మన పోయిన PDDRDA సుజాత గారు ఉన్నారు. సో ఆ సాయంతో ఈ సెలక్షన్స్ జరిగింది. ఈ ప్రయత్నం సత్ఫలితాలనిస్తోందని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం గిరిజన యువకులను పోలీస్ శాఖ వైపు ఆకర్షించే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే గిరిజన జిల్లాల్లో మొత్తం 800 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా 100 పోస్టులు ఖాళీ ఉండగా 800 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరికి మొత్తం పరుగు పందాలు నిర్వహించి పోలీస్ శాఖ వైపు మళ్లించే విధంగా పోలీసులు ఈ పరుగు పందెం ఈవెంట్స్ లాంటివి పెడుతున్నారు. కెమెరామెన్ చందుతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్, వరంగల్.